ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటైనదమ్మా? ఆ ఇంటికి మనకి, ఆ ఇంట్లో వాళ్ళకి మనకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదని మీరే చెప్పారు. ఇంకోసారి కనిపించినా చూడకండి, చూసినా ఆ ప్రస్తావన ఇంట్లో తీసుకురాకండి. రూప ప్రెగ్నెంట్ అయిందనే విషయం తెలుసుకొని వచ్చారనుకున్నాను. రూపని రోడ్డుకెచ్చడానికి వచ్చారా? సెక్యూరిటీ, వాళ్ళు బయటికి వెళ్ళండి. అయ్యగారు, 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 ఒక్కసారి మాట్లాడండి అయ్యగారు. అయ్యగారు, రాజు, నా చేయి పట్టుకున్నా. రాజు అని అంత హక్కుగా పేరు పెట్టి పిలుస్తోంది ఎవరి అమ్మాయి? ఒకరి మీద చెయ్యెత్తాలంటే వాళ్ళు చేసింది క్షమించరాని నేరం అయి ఉండాలి. ఇది దేవాలయం కాబట్టి ఇక్కడంత పెద్ద నేరాలు ఎవరో చేయరు. అనవసరంగా నువ్వు చెయ్యెత్తి తప్పు చేశావు రోహిణి. అది కాదు రాజు. క్షమించరని నేరమే చేసింది రాజు ఇది. హలో, అది ఇది అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. చూసావా రాజు, నీ ముందే నాతో ఎలా మాట్లాడుతుందో? అసలు ఇదేం చేసిందో నీకు తెలిస్తే నువ్వే దీని చొంప పగలు కొడతావు. మన ఆరోగ్యం బాగుండాలని మంచి స్థాయికి ఎదగాలని కోరుకుని బోనం సమర్పించడానికి వెళ్తుంటే దాన్ని ఇది నేలపాలు చేసింది రాజు. నాకొచ్చే కోపానికి నిన్ని మాటలతో కాదు చేతులతో చెప్తే గాని నా కోపం చల్లారదు. నిన్ను
నన్ను కొట్టావా రాజు? ఎవరు ఎవరు దారిని పోయేదాని కోసం నన్ను కొట్టావా? అత్తయ్య 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 మామయ్య, రాజు ఏం చేశాడో చూసారా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావురా నాయనా. మన ఆరోగ్యం బాగుండడం కోసం అని అంటోందేంటి? అత్తయ్య మావయ్యని అత్తయ్య మావయ్య అని పిలుస్తోంది. రాజుని రాజు అని పేరు పెట్టి పిలుస్తోంది. అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా? రాజు నిజంగానే నన్ను మర్చిపోయాడా? నా స్థానాన్ని ఈ అమ్మాయికి ఇచ్చేశాడా? దీపు వెళ్దాం పదా, లేదంటే మన వాళ్ళు మన కోసం వెతుకుతుంటారు. ఇంకొద్దిసేపు ఆడుకుందాం బంటి. నేను వెళ్తాను, నువ్వు వస్తేరా లేకపోతే లేదు. ఏ బంటి, వస్తున్నా నాగు. బంటి బంటి ఆగు బంటి. అమ్మా, నేనొక అమ్మాయికి రక్షకుడిగా ఉంటానని మాట ఇచ్చాను. నాకు తెలిసినంత వరకు తప్పు చేయని ఏ అమ్మాయికైనా నేను రక్షకుణ్ణి. రూపా, అసలేం జరుగుతుంది? ఇంకా అర్థం కావట్లేదా మావయ్య? మళ్ళీ ఏదో ప్లాన్ వేసుకొని వచ్చారు ఏంట్రా? మళ్ళీ ఏదో కొత్త నాటకం స్టార్ట్ చేశారా? మళ్ళీ ఎందుకు వచ్చారా? మాటలు జాగ్రత్తగా రాని. నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. ఆ, అర్థమవుతుంది. ఇన్నేళ్లు ఎక్కడున్నారో, అసలు ఉన్నారో పోయారో తెలియని మీరు రూప ఇండియాకి రాగానే ఈ కనిపించడాలేంటో, ఇలా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడాలేంటో మాకేమీ అర్థం కావట్లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.